హాయ్ గాయ్స్, అది ఉత్తరప్రదేశ్లోని నందిగ్రామ్. ఆ రోజు 2018 సెప్టెంబర్ 28 పోలీస్ స్టేషన్కు సవిత అనే లేడీ వచ్చి తన భర్త చంద్రవీర్ కనిపించట్లేదని చెప్పింది. ఆ రోజు రాత్రి అతడు ఇంట్లోనే పడుకున్నాడు, కానీ తెల్లారేసరికి ఇంట్లో లేడని చెప్పింది. బంధువులు, అతని స్నేహితులు అందరినీ అడిగితే ఎవరు అతడు మా ఇంటికి రాలేదని చెప్పారు. నా భర్త చంద్రవీర్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని చెప్పుకుంటూ ఏడ్చింది. అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. తనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారని చాలా భయంగా ఉందని చెప్పుకుంటూ రోధించింది. నా భర్తను త్వరగా కనిపెట్టండి కంప్లైంట్ రాసిచ్చింది. వెంటనే పోలీసులు వారి ఇంటికి వెళ్ళి సెర్చ్ చేశారు. చుట్టుపక్కల వారిని కూడా ఆరా తీశారు. కానీ చంద్రవీర్ ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. ఒక్క క్లూ కూడా లేకపోవడంతో కేసు పెండింగ్లో పడింది. కొన్నాళ్లకు ఈ కేసు అల్మారాకు మాత్రమే పరిమితమైంది. ఇలా 4 సంవత్సరాలు గడిచాయి. ఈ క్రమంలోనే ఆ జిల్లాకు కొత్తగా మునిరాజ్ అనే ఎస్పీ వచ్చారు. ఆయన కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే చంద్రవీర్ కేసును గుర్తించారు. ఒక కానిస్టేబుల్ను సవిత ఇంటికి పంపించి చంద్రవీర్ తిరిగి వచ్చారా లేదా కనుక్కోమని చెప్పారు. కానీ అతడు తిరిగి రాలేదని ఐపీఎస్ మునిరాజుకు తెలియవచ్చింది. ఈ కేసును విచారించడం కోసం ఆయన ఒక టీంను ఫామ్ చేశారు. ఇంతకీ ఆ రోజు చంద్రవీర్ ఎక్కడికి వెళ్ళారు? ఈ పోలీసులు చంద్రవీర్ను కనిపెట్టారా లేదా? ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఒక్కో వీడియో చేయడానికి మేమెంతో కష్టపడుతున్నాం, కానీ వీడియో చూసి లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో చూసి ఒక లైక్ ఇస్తే మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. క్రైమ్ కేసులంటే ఇంట్రెస్ట్ ఉండే మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేయడం వల్ల మన ఛానల్ చాలామందికి రికమెండ్ అవుతుంది. మీ వల్ల అయినంత వరకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేసు విచారణకు అబ్దుల్ రహమాన్ సిద్దికి అనే ఇన్స్పెక్టర్ను ఎస్పీ మునిరాజు నియమించారు. మొదటగా పోలీసులు చంద్రవీర్ కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారిని విచారించారు. చివరగా అతడు వైన్ షాప్కు వెళ్ళినట్లు విషయం తెలిసింది. ఆ తర్వాత అతడు ఇంటికి వచ్చాడని అతని భార్య, పిల్లలు చెప్పారు. మొదట ఈ కేసులో పలువురిని అనుమానితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. చివరగా 4 అతన్ని బైక్పై కిడ్నాప్ చేశారని ప్రచారంలో ఉండడంతో వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కానీ వారు కిడ్నాప్ చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో కేసును పక్కన పెట్టారు. ప్రస్తుతం చంద్రవీర్ భార్య బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. 6 ఏళ్ల కొడుకు 2వ తరగతి చదువుతున్నాడు. ఆమె కూతురుకు 16 ఏళ్ళు. ఆమెను అడిగితే ఏమైనా క్లూస్ దొరుకుతాయని పోలీసులు అనుకున్నారు. ఆమె స్కూల్కు వెళ్ళేటప్పుడు కారు ఆపి విచారణ చేశారు. కానీ పోలీసులను చూడగానే ఆ అమ్మాయి చాలా భయపడింది. చంద్రవీర్ను చివరగా ఎప్పుడు చూసావని అడగగానే అదిరిపడింది. ఆమె భయపడుతోందని తెలిసి పోలీసులు ఇంకా ప్రశ్నించలేకపోయారు. కానీ ఇంటికి వచ్చాక ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డారు. చంద్రవీర్ పేరు వినగానే ఆ పాప అదిరిపడడానికి కారణమేంటని ఆలోచించారు. మరుసటి రోజు ఆ పాపను కలిసి మరోసారి ప్రశ్నించాలని అనుకున్నారు. కానీ ఆలోపే స్టేషన్కు వచ్చిన ఒక వ్యక్తి చంద్రవీర్ కనిపించకుండా పోవడానికి ముందు తన భార్యతో అతనికి పెద్ద గొడవ జరిగిందని చెప్పాడు. ఆ గొడవను సద్దుమణచడానికి అరుణ్ అనే అతడు వచ్చాడని, వారిద్దరిని విచారిస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అతడు చెప్పాడు. అరుణ్ అనే పేరును ఈ కేసులో ముందుగానే ఆ ఇన్స్పెక్టర్ విన్నారు. అప్పుడే ఆయనకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ కేసును మొదటగా విచారించిన పోలీసులు చంద్రవీర్ను 4 బైక్లో కిడ్నాప్ చేసినట్లు రికార్డ్స్లో రాశారు. ఆ 4లో ఈ అరుణ్ కూడా ఒకడు. వెంటనే పోలీసులు సవిత, అరుణ్ను అరెస్ట్ చేశారు. విడివిడిగా వారిని విచారించారు. అతన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అని పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలో సవిత ముఖంలో మార్పులను పోలీసులు గమనించారు. ఆమెపై అనుమానంతో లోతుగా ఆరా తీశారు.
ఒకానొక సమయంలో ఆమె వాస్తవాలను దాయలేకపోయింది. జరిగిన విషయాలన్నీ చెప్పసాగింది. నందిగ్రామ్లోని సిక్రోడ్కు చెందిన వ్యక్తి చంద్రవీర్. అతనికి చాలా వ్యవసాయ భూములున్నాయి, రాబడి కూడా చాలా వచ్చేది. అతని ఇంట్లో తల్లిదండ్రులు లేరు. తన భార్య తమ్ముడితో చంద్రవీర్ ఉండేవాడు. హాయిగా సాగుతున్న వారి జీవితంలో ఒడిదుడుకులు వచ్చాయి. అనారోగ్యంతో అతని భార్య కాలం చేసింది. కొన్నాళ్లకు తమ్ముడికి కూడా పెళ్లి చేశాడు. భార్యను తీసుకుని అతడు సిటీకి వెళ్ళాడు. చంద్రవీర్ మాత్రమే ఆ ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగా ఉండకుండా రెండో పెళ్లి చేసుకోమని బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు చాలా ఫోర్స్ చేసేవారు. అందువల్ల సంబంధాలు చూడమని అయిన వారికి చెప్పాడు. 2015లో సవిత సంబంధం అతనికి వచ్చింది. ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయింది, భర్త చనిపోయాడు. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఇద్దరి మనసులు కలవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాలు వారి జీవితం హాయిగా సాగింది. వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కావాలనే ప్రతిరోజు చంద్రవీర్తో సవిత పోరు పెట్టుకునేది. దానికి కారణం ఏంటంటే ఈ అరుణే. చంద్రవీర్ ఇంటి పక్కనే అరుణ్ ఇల్లు ఉంది. అరుణ్ అనే అతడు చంద్రవీర్కు వరుసకు తమ్ముడవుతాడు. ఈ క్రమంలో సవిత, అరుణ్ ఆట పట్టించుకునేలా మాట్లాడుకునేవారు. ఈ మాటలు కాస్త అడల్ట్ జోక్గా మారాయి. ఆ తర్వాత వారి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. చంద్రవీర్ ఎప్పుడైతే వేరే ఊరికి వెళ్ళేవాడో అప్పుడు వీరిద్దరూ ఒకే ఇంట్లో గడిపేవారు. 2018లో తను వేరే ఊరికి వెళ్తున్నట్లు 2 రోజులు అవుతుందని ఇంట్లో చెప్పి చంద్రవీర్ వెళ్ళిపోయాడు. కానీ ముందుగానే ఇంటికొచ్చాడు. ఆ సమయంలో అరుణ్ సవితను చూడకూడని స్థితిలో చూశాడు. భయంకరమైన కోపంలో ఉన్న అతడు తన భార్యను చడామడా తిట్టాడు. కానీ కొట్టలేదు, తిట్టలేదు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు. ఇలాంటి పనులు చేయొద్దని సర్ది చెప్పాడు. ఇంకోసారి ఇలా చేయనని అతనికి సవిత మాటిచ్చింది. అరుణ్తో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. కొన్నాళ్ల తర్వాత సవిత, అరుణ్ కలవలేకపోయారు. ఈ క్రమంలో వీరిద్దరికి చంద్రవీర్పై కోపం బాగా పెరిగింది. తాము సంతోషంగా జీవించాలంటే చంద్రవీర్ అడ్డుగా వస్తున్నాడని అనుకున్నారు. అతడు గాని ప్రాణాలతో లేకుంటే ఇద్దరికి ఇక హద్దులు ఉండవని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దృశ్యం అనే సినిమా హిందీలో రీమేక్ అయింది. ఆ సినిమాను చూసిన ఇద్దరు మర్డర్కు ప్లాన్ వేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి బాగా తాగి చంద్రవీర్ ఇంటికి వచ్చాడు. అతడు మత్తులో బాగా నిద్రపోతున్నాడు. ఈ క్రమంలోనే అరుణ్కు సవిత సమాచారం ఇచ్చింది. ఇద్దరు పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టింది. తన దగ్గర ఉన్న పిస్టల్ తీసుకుని సవిత ఇంటికి వచ్చిన అరుణ్ చంద్రవీర్ తలపై కాల్చాలని అనుకున్నాడు. కానీ రక్తం బయటకు చిందుతుందని ఆలోచించాడు. దానికి సవిత ఒక ఐడియా ఇచ్చింది. మంచంపై నుంచి చంద్రవీర్ను కాస్త ముందుకు జరిపి అతని తలను బకెట్లో పెట్టింది. అప్పుడు తలపై అరుణ్ షూట్ చేశాడు. రక్తమంతా బకెట్లో పడింది. ఆ తర్వాత డెడ్ బాడీని పక్కనే ఉన్న తన ఇంటికి అరుణ్ తీసుకెళ్లాడు. ఇంకోవైపు ఇంటిని సవిత క్లీన్ చేసింది. ఆ తర్వాత అరుణ్ ఇంటికి వెళ్ళింది. మొదటగా డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికారు. బాత్రూమ్ దగ్గర గొయ్యి తవ్విన అరుణ్ అందులో డెడ్ బాడీ ముక్కలను పడేశాడు. ఆ తర్వాత గొయ్యిని పూడ్చి బాత్రూంలో టైల్స్ అతికించారు. గుర్తుపట్టని విధంగా మొత్తం మార్చేశారు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించకుండా పోయాడని సవిత డ్రామా ఆడింది. ఈ క్రమంలోనే అరుణ్కు సవితకు మధ్య ఏదో జరుగుతోందని అంతా గుసగుసలు పెట్టుకునేవారు. అందువల్లే చంద్రవీర్ను అరుణ్ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి ఉంటాడని అంతా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే మొదటగా అతన్ని విచారించిన పోలీసులు సరైన ఆధారాలు దొరకలేదని వదిలేశారు. పోలీసులకు సవిత, అరుణ్ అన్ని వివరాలు చెప్పడంతో వారిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాత్రూమ్ దగ్గర గొయ్యిని తవ్వి డెడ్ బాడీని బయటకు తీసేశారు. 8 అడుగుల లోతులో అతని శరీర భాగాలు దొరికాయి. దానికి సంబంధించిన ఫోటోలు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకుంటే టెలిగ్రామ్లో డైరెక్ట్గా తెలుగు మిస్టరీ అని టైప్ చేస్తే గ్రూప్ వస్తుంది. అందులో ఫోటోలు చూడొచ్చు. వీరికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు పోలీసులు సేకరించారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ప్రస్తుతం సవిత, అరుణ్ జైల్లో ఉన్నారు. ఎంత తెలివిగా క్రైమ్ చేయాలనుకున్నా తప్పకుండా పోలీసులకు చిక్కుతారు. ఎందుకంటే
తప్పు చేసేవారు ఏదో ఒక విషయంలో తప్పకుండా పొరపాటు చేస్తారు. ఆ ఒక్క చిన్న పొరపాటే పోలీసులకు పట్టిస్తుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.